పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ పంచాయతీలో అవినీతి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామ పంచాయతీలో 2 కోట్ల అవినీతిపై ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇటీవల రాయలం గ్రామ పంచాయతీలో 2 కోట్ల నిధుల దుర్వినియోగంపై 6 టీవీ కథనం ప్రసారం చేసింది. 3 సెక్రటరీలను సస్పెండ్ చేసిన ఘటన మరవక ముందే మరో పంచాయతీలో అవినీతి బయటపడింది. పెన్నాడలో సుమారు 2 కోట్ల రూపాయలు సర్పంచ్ అనుష అకౌంట్లోకి నిధులు మళ్లించారని తెలుస్తోంది. వీరికి అప్పటి సెక్రటరీ కనుబోయిన లక్ష్మి, ప్రస్తుత సెక్రటరీ కనుమూరి వెంకటరాజు సహకరించారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనుమూరి వెంకటరాజు అండి. నేను పెన్నాడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను అక్టోబర్ 4వ తారీఖు 2024 సంవత్సరంలో వచ్చాను. ఇప్పటికి ప్రజెంట్ 4 నెలలు కాబడి ఉన్నది. మామూలుగా ఈ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగినాయని ఫిర్యాదు వెళ్ళినది. ఆ ఫిర్యాదు మేరకు ఈ విధమైనది ఈ గ్రామ పంచాయతీకి విచారణ నిమిత్తం ఏమీ రాలేదు. నేను వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టినా, సర్పంచ్ గారు ఖర్చు పెట్టినా, వేరే వాళ్ళు ఎవరైనా ఖర్చు పెట్టినా గ్రామ పంచాయతీకి ముందస్తుగా ఖర్చు పెట్టినది గ్రామ పంచాయతీ గారు సర్పంచ్ అకౌంట్ లో వేసుకుని చెక్కుల రూపంలో తీసుకోవటం జరిగినది. అది నాకు తెలియదండి. ఫిర్యాదు వెళ్ళింది లేదన్నది ఊరికే పేపర్లో అట్లా చూడటమే తప్ప మాకు అధికారికంగా ఏ విధమైన ఫిర్యాదు వచ్చి ఉండలేదు. 2 కోట్ల రూపాయలు సర్పంచ్ గారి అకౌంట్ కి వెళ్ళి ఫిర్యాదులో వచ్చింది కదా, ఎలిగేషన్ వచ్చింది కదా, దాని మీద ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై ఏంటంటే నేను వచ్చిన తర్వాత నేను రాకముందు జరిగిందండి అది. 2 కోట్ల రూపాయలు వెళ్ళిందన్నట్టు అంటే ప్రతి దానికి ఊచరయ్యి ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి సహకారంతో కోట్లాది నిధులు పక్కదారి పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కూటమి నాయకులు ఫైర్ అయ్యారు. అధికారులు స్పందించి పెన్నాడ పంచాయతీ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కార్యదర్శి వెంకటరాజును వివరణ కోరగా పంచాయతీ అవినీతిపై ఫిర్యాదు రావడం వాస్తవమేనని, అయితే అధికారికంగా తనకి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపారు. తాను వచ్చి 4 నెలలు మాత్రమే అయ్యిందని వివరించారు.